ఐపీఎల్ 2024 సీజన్లో మరో ఆసక్తిపూర్వక రంగం సిద్ధమైంది. ఇది డూ ఆర్ డై మ్యాచ్ అన్నమాట. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైర్ 2 మ్యాచ్ చెన్నై చపాక్ స్టేడియం మ్యాచ్లో జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కి వెళ్తుంది, ఓడిపోయిన జట్టు ఇంటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్ 2 జట్లకు కూడా కీలకం కానున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలపై ఓ లుక్ వేద్దాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ గురించి తీసుకుందాం. రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని చిత్తు చేసి మంచి ఫామ్లో ఉంది ఆ జట్టు. రాజస్థాన్ రాయల్స్లో టాప్ 2 బాటం కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఓపెనర్లు ఎస్ఎస్వి జైస్వాల్, కాడ్మర్ మరోసారి కీలకంగా ఉన్నారు. వీళ్ళు గత మ్యాచ్లో మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించి ఆ జట్టుకు మంచి పార్ట్నర్షిప్ ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. ఇంకా సంజు శాంసన్, రియాన్ పరాగ్ వీళ్ళు కూడా మంచి జోరులో ఉన్నారు. వీళ్ళు మరోసారి చెలరేగితే ఆ జట్టుకు తిరుగుండదు. ఇంకా డెప్త్ బ్యాటింగ్లో అశ్విన్ కీలకంగా ఉన్నాడు. అలాగే ధ్రువ్ జురైల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురైల్ కూడా కీలకంగా ఉన్నాడు. వీళ్ళందరూ రాణిస్తే రాజస్థాన్ రాయల్స్ మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ అతిపెద్ద స్ట్రాంగ్ పాయింట్ ఏదైనా ఉందంటే వాళ్ళ బౌలింగ్ లైనప్ డిఫరెంట్గా ఉంది. ట్రెంట్ బౌల్డ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత మ్యాచ్లో అతను ఎంత సూపర్గా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ 3 ఓవర్లు కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన ఫాఫ్ డు ప్లెసిస్ వికెట్ తీశాడు. ఈసారి కూడా ఆ ట్రెంట్ బౌల్డ్పై రాజస్థాన్ రాయల్స్ నమ్మకం పెట్టుకుంది. అతను అంటే పవర్ ప్లే అనేది ఎంత కీలకమో మనకు తెలుసు. ఆ పవర్ ప్లేలో వికెట్లు తీయడమే కాకుండా పరుగులు కట్టడం చేయడంలో ట్రెంట్ బౌల్ట్ దిట్ట. ఇంకా వాళ్ళ స్పిన్ బౌలింగ్ కూడా అంటే సందీప్ శర్మ కూడా మంచి బౌలింగ్ వేయగల సమర్థుడు. లైన్ అండ్ లెంత్ వేయడమే కాకుండా ఆఖరిలో డెత్ ఓవర్లో పరుగులు కంట్రోల్ చేయడంలో ముందుంటాడు సందీప్ శర్మ. ఇంకా వాళ్ళ స్పిన్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్పిన్ బౌలింగ్లో గత మ్యాచ్లో అశ్విన్ సూపర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్గా నిలిచాడనమాట. అతను 4 ఓవర్లో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈసారి కూడా రవిచంద్ర అశ్విన్ కీలకంగా మారనున్నాడు. ఎందుకంటే మనకు ఇక్కడ జరిగే మ్యాచ్ చెన్నై చపాక్ స్టేడియం గురించి మనం చెన్నై చపాక్ స్టేడియం స్పిన్నర్లకి అంటే స్లో బౌలింగ్కి సహకరిస్తుంది. కాబట్టి రవిచంద్ర అశ్విన్కి ఇది హోమ్ గ్రౌండ్ అనమాట. దీంతో రవిచంద్ర అశ్విన్ కీ రోల్ ప్లే చేయనున్నాడు. అలాగే యుజ్వేంద్ర చాహల్ T20 ప్రపంచ కప్కు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ స్పిన్నర్ అతను లెగ్ స్పిన్ వేరియేషన్స్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ 30 తిప్పలు పెట్టగలడు. దీంతో యుజ్వేంద్ర చాహల్ కూడా ఈ చెన్నై చపాక్ స్టేడియం మీద ప్రభావం చూపగలడు అని చెప్పి ఫ్యాన్స్తో పాటు క్రీడా పండితులు కూడా అంచనా వేస్తున్నారు. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ ఇలా 3 విభాగాల్లో కూడా ఫీల్డింగ్ కూడా ఇలా 3 విభాగాల్లో ఈ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టు స్ట్రాంగ్గా ఉంది. అలాగే సంజు శాంసన్ కెప్టెన్సీ స్కిల్స్, అతను అంటే కూల్ మైండెడ్గా కెప్టెన్సీ చేయడం కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. గత మ్యాచ్లో కూడా అతను కెప్టెన్సీ రికార్డుని నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక మ్యాచ్లో విజయం సాధించిన కెప్టెన్గా నిలిచాడు. దీంతో సంజు శాంసన్ కెప్టెన్సీ స్కిల్స్, బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ లైనప్ ఇలా 3 విభాగాల్లో స్ట్రాంగ్గా సన్ రైజర్స్కి సవాల్ విసుకుంది. ఇంకా మనం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చెప్పుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ మన లీగ్ స్టేజ్లో అరవీర భయంకరంగా కనిపించింది. మన వాళ్ళు బ్యాటింగ్ దిగితే 300 స్కోర్ దగ్గర 300 స్కోర్ కూడా కొట్టేస్తారన్నంత రేంజ్లో మన వాళ్ళు బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో మాత్రం ఒక గల్లీ టీంలా మారిపోయింది అనమాట కేకేఆర్ చేతిలో. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా 3 విభాగాల్లో కూడా ఫెయిల్ అయింది. ఆ మ్యాచ్లో ఏదైతే తప్పులు చేశారో ఆ లోపాన్ని సర్దిద్దుకొని ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో అదే జోరుతో అంటే లీగ్ మ్యాచ్లో ఏదైతే జోరు చూపించారో అదే జోరుతో బరిలోకి దిగి రాజస్థాన్ రాయల్స్ని కట్టడి చేయాలని భావిస్తుంది. ఇంకా మన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ గురించి చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చాలా కీలకంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు లీగ్ మ్యాచ్ల్లో వీళ్ళిద్దరు పవర్ ప్లేలో సూపర్ అంటే అసలు వాళ్ళ హిట్టింగ్తో ప్రత్యర్థి బౌలర్ని డిఫెన్స్లో పడేసి సన్ రైజర్స్ హైదరాబాద్కి మంచి స్కోర్ ఇవ్వడంలో దోహదపడ్డారు. దీంతో ఈ ఇద్దరు మరోసారి కీలకంగా ఉన్నారు. వీరిపైనే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంకా 1 డౌన్లో అంటే ఈ 1 డౌన్లో మొన్న వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా మంచి ఫామ్ కనపరిచాడు. అయితే ఆ తర్వాత వచ్చే షాబాజ్ అహ్మద్ కానీ సమద్ కానీ వీళ్ళు అంతగా రాణించింది లేదు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక మార్పు చేయాలని చెప్పి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అదే గ్లెన్ ఫిలిప్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ ఎన్నో మ్యాచ్ల్లో సింగిల్ హ్యాండెడ్ విజయంతో న్యూజిలాండ్ జట్టుకు విజయాలు అందించాడు.
బ్యాటింగ్ ఆఖరి డెత్ ఓవర్లో బ్యాటింగ్ చేసి సూపర్గా హిట్టింగ్ చేయగలడు అనమాట. 6లు 4లతో మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగలడు. అలాగే అతను ఆఫ్ స్పిన్ బౌలింగ్, ఎందుకంటే చెన్నై చపక్ స్టేడియంలో స్పిన్కు సహకరిస్తుంది కాబట్టి అతన్ని తీసుకుంటే ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. ఇంకా అతని ఫీల్డింగ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిరు లాంటి వేగం, ది బెస్ట్ ఫీల్డర్. రవీంద్ర జడేజా తర్వాత అంతటి ఫీల్డర్ ఎవరైనా ఉన్నారని ఇంటర్నేషనల్ క్రికెట్లో అంటే గ్లెన్ ఫిలిప్సే ప్రస్తుత తరంలో. దీంతో గ్లెన్ ఫిలిప్స్ని తుది జట్టులోకి తీసుకోవాలని చెప్పి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా మన బౌలింగ్ లైనప్ గురించి చెప్పుకోవాలి. ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఇలాంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నా కూడా మన బౌలింగ్ లైనప్ ఈసారి అంత స్ట్రాంగ్గా ఏం కనిపించలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో మన బౌలింగ్ లైనప్ ఖచ్చితంగా లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ వేస్తూ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్పిన్ బౌలర్ని ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మనకు స్పిన్ బౌలింగే మన జట్టులో చాలా వీక్ లింక్గా కనిపిస్తుంది. మన స్పిన్ విభాగంలో మయాంక్ మార్కండేని బెంచ్ మీద కూర్చోబెట్టారు. కాస్తో కూస్తో అతనే బెస్ట్ అనమాట. ఉన్న ఆప్షన్లు లెగ్ స్పిన్ వేయగల జట్టు అనమాట మయాంక్ మార్కండే. దీంతో అతని తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గ్లెన్ ఫిలిప్స్ని తీసుకుంటే మాత్రం స్పిన్ విభాగం, బ్యాటింగ్ విభాగం స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ని తుది జట్టులో ఎవరిని తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ మ్యాచ్లో టాస్ కీ రోల్ ప్లే చేయింది. టాస్ ఎందుకంటే టాస్ గెలిచిన జట్టు దాదాపు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత పిచ్ కండిషన్స్ కొంచెం తడిగా ఉండి బాల్ మీద గ్రిప్ దొరక్కపోయే అవకాశం ఉండిద్ది కాబట్టి తర్వాత బాల్ బ్యాట్ మీదకి వచ్చే అవకాశం ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.